గిరామయితాం లంకాం పుష్టిభిరేవవ ఇతి స్మ దధిరే సర్వే మనాంసి హరియూథపాః. ఈ లంకపై పర్వత శిఖరాలను వర్షిస్తాం. ఈ లంకా పట్టణంపై పర్వతాలు అనే శిఖరాలను విసిరేసి లంకను ధ్వంసం చేస్తాం. లేదా పిడికిళ్లతో లంకాపట్టణం గోడల్ని, లంకాపట్టణం భవనాల్ని, లంకాపట్టణం శిఖరాల్ని బ్రద్దలు కొట్టి పిండికేస్తాం అని వానరులు వారి మనస్సులో వారే అనుకుంటూ లోపలనే ఈ ఆలోచనలు చేస్తున్నారట. ఎప్పుడైతే లంకాపట్టణం దగ్గరికి వెళదామో చేతిలో ఉన్నటువంటి మహావృక్షాలు, పర్వతాలు ఆ లంక మీద విసిరేస్తాం. చేత్తో గుద్ది గోడలన్నీ, భవనాలన్నీ నేలమట్టం చేద్దాం అని మనస్సులో అనుకుంటూ ఉన్నారు వానరులంతా కూడా. రాముడు ఆజ్ఞాపించాడు, అందరిని ముందుకు నడవండి సైన్యం అన్నాడు. ఉద్యమ్య గిరిశృంగాణి మహాంతి శిఖరాణి చ తరూంశ్చోత్పాట్య వివిధాంస్తిష్టంతి హరియూథపాః. వానరులంతా కూడా పర్వత శిఖరాల్ని ఇట్లా ఏకాకి పీక్కొని ఇలా పట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే రెండు చేతుల్లో రెండు పర్వతాలు, ఒక్కొక్కళ్ళు ఒక్క చేతిలో వాళ్ళకి పట్టినంత పర్వత శిఖరాలు, పర్వతాల్ని, కొండల్ని ఎత్తి పట్టుకున్నారు. పెద్ద పెద్ద శిఖరాలను పట్టుకున్నారు. అది వచ్చి అమాంతం లంకాపట్టణం పైన పడితే ఏది ధ్వంసం అవుతుందో తెలియనంత పర్వత కొండలు అవన్నీ పట్టుకొని ఉన్నారు. కొంతమంది వృక్షాలు, అవి వాటితోనే యుద్ధం అన్నట్లుగా ఆ వానర సైన్యం నిలబడి ఉంది. వాళ్ళ చేతుల్లో అవన్నీ పట్టుకొని ఉన్నారు. వానరులంతా కూడా పర్వతాలు, గుట్టలు, పెద్ద పెద్ద రాతి బండలు, పెద్ద పెద్ద వృక్షాలు, ఇవే వాళ్ళ ఆయుధాలు వానర సైన్యాన్ని. ఉద్యమ్య గిరిశృంగాణి మహాంతి శిఖరాణి చ తరూంశ్చోత్పాట్య వివిధాన్ తిష్టంతి హరియూథపాః. అనేకమైనటువంటి వృక్షాలు పెకిలించి లంకాపట్టణం పైనకి విసిరి అల్లకల్లోలం సృష్టిద్దాం అని మనస్సులో అనుకుని వానర సైన్యం సమాయత్తమయ్యారు. ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియ కామార్థం లంకామాతుస్తదా. వానర సైన్యం అంతా కూడా గుంపులు గుంపులుగా ఉన్నారు, ఏర్పడ్డారు, విభజించారు. 100 ఏనుగుల బలం ఉన్నటువంటి వానరులు కొంతమంది ఉన్నారు, 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, 1,00,000 ఏనుగుల బలం ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, అయుతం అనేటటువంటి బలం కలిగినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ఇలా అందరినీ విభాగాలుగా ఉంచాడు సుగ్రీవుడు. రాముడి ఆజ్ఞాపించాడు, పరాక్రమాన్ని బట్టి అందరినీ విభజన చేసి ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో మనం వినియోగించుకుందాం అని చెప్పగానే సుగ్రీవుడు అందరినీ సమాయత్తపరిచాడు. ఈ సైన్యాన్ని అంతటినీ కూడా గరుడాకారంగా ఉంచారు, గరుడాకారంగా రచించారు వానర సైన్యాన్ని. రావణుడు చూస్తున్నాడు తన భవనం పైకెక్కి, ఈ వానర సైన్యం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నారు, వీళ్ళ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారని గతంలో ఒకసారి వచ్చి చూడటం జరిగింది. మరలా అంగదుడు వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడు, భవనం పైకి వచ్చి చూస్తున్నాడు. రావణుడు చూడటాన్ని చూశారు వానర వీరులంతా కూడా. చూసి ఇక
రావణుడు చూస్తున్నాడు అని కొంతమంది జయజయధ్వానాలు పలుకుతూ ఉన్నారు, పెద్ద పెద్దగా సింహనాదాలు చేస్తూ ఉన్నారు రావణుడికి భయం కలిగించడం కోసం. అలాగే రాముడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో లంకాపట్టణం బురుజులు గోడలెక్కటం, పెద్ద పెద్దగా అరుపులు చేయటం, జయజయధ్వానాలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు. రాముడికేమో ఆనందం కలిగించాలని, రావణుడికేమో భయం కలిగించాలని ఈ చర్య వానరులు చేస్తూ ఉన్నారు. ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియ కామార్థం లంకామావురుస్తదా కొన్ని వానరులంతా లంకలో గోడలకు ఎక్కుతున్నారు, కొంతమంది అరుస్తూ ఉన్నారు, కేరింతలు పెడుతున్నారు, రంకెలు వేస్తూ ఉన్నారు, సింహనాదం చేస్తున్నారు, భయం కలిగించేటట్టుగా చేస్తున్నారు రాక్షస జాతి. తే తామ్రవక్త్ర హేమాభా రామార్థే చక్త జీవితాః లంకామేవాభ్యవర్తంత సాలభూతధర యోధినః. ఎర్రని ముఖాలు కలిగి ఉన్నారు వానర సైన్యమంతా కూడా. ఎటు చూసినా వానర సైన్యమే కనబడుతుంది, అసలు భూమియే కనబడటంలో. భూమి మొత్తం కప్పేశారు మొత్తం వానరులంతా, భూమి కనబడటం లేదు. రావణుడికి బంగారు శరీర ఛాయ ఉంది, బంగారం లాగా మెరిసిపోతున్నారు, ఎర్రటి ముఖాలు వానరులంతా కూడా. ఆ వానరులు రాముడి కోసమై వాళ్ళ జీవితాలని త్యాగం చేయడానికి వచ్చారు, ఉద్యుక్తులయ్యారు. ఏదైనా పర్వాలా రామకార్యం సాధించు అనేటటువంటి ఒక ఉత్సాహంతో, రాముడి కార్యం కోసమే మేము వచ్చాము, మా జీవితాలైనా పణంగా పెట్టి ఈ కార్యం సాధిస్తాం అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఉత్సాహంతో అందరూ పర్వతాల్ని, వృక్షాలని, ఆయుధాలను పట్టుకొని లంక దగ్గర నిలబడ్డారు. వాళ్ళందరి ముఖాలలో రాముడి కోసమే ఈ యొక్క కార్యం, రాముడి కోసమే మేము ఉన్నాం, రామకార్యం కోసమే మేము ఉన్నాం అనేటటువంటి భావన కనబడుతుంది. వాళ్ళ అరుపుల్లో అదే వినపడుతుంది రావణుడు. అందరూ లంక వైపు సాగుతూ ఉన్నారు ఆయుధాలు పట్టుకొని. తే తామ్రవక్త్ర హేమాభా రామార్థే చక్త జీవితాః లంకామేవాభ్యవర్తంత సాలభూతరయోధినః. అందరూ లంక వైపు ప్రయాణమయ్యారు. రావణుడు ఈ సందర్భాన్ని చూశాడు. తే ద్రుమైః పర్వతాగ్రైశ్చ
ముష్టిభిశ్చ ప్లవంగమాః ప్రాకారాగ్రణ్య సంఖ్యాని ప్రాకారాగ్రాణ్య మమస్తుస్తోరణాని చ మమంతుస్తోరణాని చ ఆ వానరులంతా కూడా వృక్షాలతో పర్వత శిఖరాలతో వాళ్ళ పిడికిళ్లతో అనేకమైనటువంటి ప్రాకారాలని ముఖద్వారాలను గుద్ది పడగొట్టారు, పగలగొట్టారు, పీకి అవతల పారేశారు. ఇక వానరుల విజృంభణ బయలుదేరింది. పరిఖాః పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్టైశ్చ వానరాః. అక్కడ చాలా చెరువుల్లాగా ఉన్నాయి, నీటి కుంటలు, ఉదకంతో అంటే నీటితో నిండి ఉన్నాయి చెరువులు. వాటన్నిటినీ కూడా వీళ్ళు తెచ్చినటువంటి కొన్ని పర్వత గుహల్లాంటివి, గుట్టల్లాంటివి, కొండల్లాంటివి, మట్టి రాళ్ల లాంటివి అనేకమైనటువంటి బలిష్టమైనటువంటి కొండల్ని పీక్కొచ్చారు కదా, వాటిలో పడేశారు. ఆ గుట్టల ముందు ఆ గుంటల్ని, నీటి గుంటల్ని పూడ్చి చేశారు. తెచ్చిన చెట్లు పరికలన్నీ అందులో వేశారు, మట్టి వేశారు, కర్రలు వేశారు, నింపారు. వాటిని నింపేసి వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు లంక గోడల దగ్గరికి. పరిఖాః పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్టైశ్చ వానరాః కర్రలతో, అనేకమైనటువంటి గుట్టలతో, అనేకమైనటువంటి పర్వతాలతో, గడ్డితో, కర్రలతో ఆ యొక్క ఉదక గుంటలు ఏవైతే ఉన్నాయో వాటిని నింపుకొని వాటి మీద నడుచుకుంటూ పోయారు వానర సైన్యం అంతా. తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూథకాః కోటియూథశతాశ్చాన్యే లంకామారురుహుస్తదా. అప్పుడు 1000 యూథములు గల యూధనాయకులు, అలాగే 1,000,000 యూథములు కలిగినటువంటి యూధనాయకులు, అలాగే 100 కోట్ల కలిగినటువంటి యూధనాయకులు లంక మీదకి దండెత్తారు. ఇదంతా కూడా ఒక సంఖ్య. ఇది ఇన్ని లక్షల మంది అయితే ఒక యూథం, ఇన్ని యూథములు అయితే 100 కోట్ల మంది, 1000 యూథములుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళకు ఒక నాయకుడు. 1,000,000 యూథములుగా కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకు ఒక నాయకుడు. 100 కోట్ల మంది యూథముల సంఖ్యకి ఒక నాయకుడు. ఇలా వీళ్ళంతా లంకపైకి ఎటు చూసినా దండెత్తుకుంటూ వస్తూ ఉన్నారు లంకా పట్టణం దగ్గరికి. తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూథపాః కోటియూథశతాశ్చాన్యే
లంకామారుస్తదా. లంక మీదకి దండెత్తారు వీళ్ళంతా కూడా. కాంచనాని ప్రమర్దంత స్తోరణాని ప్లవంగమాః కైలాస శిఖరాబాణి గోపురాణి ప్రమథ్య చ. వానర సైన్యమంతా విరగబడ్డారు లంకపైకి. అక్కడ బంగారు ముఖద్వారం ఒకటి కనపడింది. ముందు దాన్ని పగలగొట్టి విరగొట్టి పీకారు. ఆ తర్వాత శిఖరాలు గోపురాల్లాగా ఉన్నాయి, చిన్న చిన్న భవనాలు, చిన్న చిన్న మందిరాలు. వాటిపైన గోపురాలు బంగారంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ పిడికిళ్లతో గుద్ది పీకేసి విరగొట్టి విసిరేశారు. ఇక ఆక్రమించుకుంటూ లంకలోకి ప్రవేశిస్తూ ఉన్నారు వానరులంతా కూడా. కాంచనాని ప్రమర్దంత స్తోరణాని ప్లవంగమాః కైలాస శిఖరాబాణి కైలాస శిఖరాబాణి గోపురాణి ప్రమథ్య చ. బంగారు ద్వారాన్ని విరగొట్టారు. కైలాస శిఖరంలాగా ఉన్న గోపురాన్ని ఆక్రమించారు విరగొట్టి. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః లంకాం తామభిధావంతి మహావారణ సన్నిభాః. గజాల్లాగా గర్జిస్తూ ఉన్నారు. అలాగే వానరులంతా కూడా దూకుతూ ఉన్నారు, గుంపులు గుంపులుగా దూకుతూ ఉన్నారు. మహాగజాలం అంటే ఆ వానరులు వాళ్ళ సైన్యం వాళ్ళ శక్తితో ఎగురుకుంటూ దూకుతూ అరుచుకుంటూ లంక వైపు పరిగెత్తి మొత్తం ఆక్రమించారు. ఎక్కడ పడ్డా వాళ్లే కనబడుతున్నారు. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః లంకాం తామభిధావంతి మహావారణ సన్నిభాః. లంక వైపు పరిగెత్తారు అందరూ కూడా. అలా వెళుతూ వెళుతూ లంకాపట్టణం దగ్గరికి వస్తూ వానర సైన్యం అంతా కూడా ఒక మాట అనుకుంటూ వస్తున్నారు. రాముడు ఆజ్ఞాపించాడు. వానరుల్ని ఆజ్ఞాపించే సమయంలో రాముడికి సీత గుర్తు రావటం జరిగింది. తీవ్రమైనటువంటి బాధ కలిగింది రాముడికి మనస్సు. అసలు ఇక్కడికి రావటానికి, ఇంత బాధపడటానికి కారకుడు రావణుడు. అతన్ని వధించాలి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం అది. సీత చాలా దుఃఖపడుతుంది అని చాలా బాధపడ్డాడు. తలుచుకున్నాడు మనస్సులో. దృష్ట్వా జగామ మనసా సీతాం దాయమానేన చేతస. చాలా దుఃఖపడుతూ రోధిస్తూ నేలపైనే ఉంటూ బాధపడుతుంది, జీవిస్తూ. అటువంటి సీత
తీసుకొచ్చినటువంటి రావణుని క్షమించకూడదు, ప్రాణాలు తీయాలి అని మళ్ళీ కోపం తెచ్చుకొని ఇక వానర సైన్యాన్ని సమాయత్తం చేశాడు రాముడు. ఈ వానరులంతా వస్తూ వస్తూ జయ తిరువలో రాము లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఈ మాట అనుకుంటూ బయలుదేరారు. ఏ పనైనా అతి సులువుగా చేయగలిగినటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు సమక్షంలో లక్ష్మణుడి సమక్షంలో సుగ్రీవుడు, ఇలా వారి సమక్షంలో మేము అని వీళ్ళందరికీ జయం కలుగుగాక అని ఘోషిస్తూ గర్జిస్తూ లంక వైపు బయలుదేరారు. పరిగెత్తే వాళ్ళందరూ ఉట్టిగా పరిగెత్తట్లేదు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇత్యేవం ఘోషయంతస్య గర్జంతస్య ప్లవంగమాః అభ్యధావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చగలిగేటటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాడు, గొప్ప హృదయం కలిగినటువంటి వాడు రాముడు. మహాబలశాలి అయినటువంటి లక్ష్మణుడు. రాముని చేత లక్ష్మణుడి చేత వాళ్ళ అధీనంలో క్షేమంగా ఉన్న సుగ్రీవుడు ఉన్నారే, వాళ్ళకి జయం కలుగుగాక అనుకుంటూ వీళ్ళకి బయలుదేరారు గర్జిస్తూ. ఈ ఒక్క మాటలే, వేరే మాటలు ఏమీ లేవు వానర సైన్యం అనేది. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. వానరుల నోట్లలో ఈ మాటలే వినపడుతున్నాయి అందరికీ. ఈ మాటలు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు వానర సైన్యం. జయత్యతి బలో రామో జయత్యురుబలో రామో గొప్ప బలం కలిగినటువంటి వాట, భుజబలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి రాముడికి. అలాగే లక్ష్మణుడు మహాబలుడు, ఈయన కూడా బలవంతుడు. రాజా జయతి సుగ్రీవో రాముడికి జయమగుగాక, లక్ష్మణుడికి జయమగుగాక, సుగ్రీవుడికి జయమగుగాక. వాళ్ళందరి పాలనలో మేము ఉన్నాం. రాముడి పాలనలో లక్ష్మణుడి సాన్నిధ్యంలో సుగ్రీవుడు, వీరి ముగ్గురికి జయం కలుగుగాక అనుకుంటూ వీళ్ళు బయలుదేరుతున్నారు. జయత్యురుబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఇత్యేవం ఘోషయంతస్య గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యధావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. ఘోషిస్తూ గర్జిస్తూ లంకాపట్టణం వైపు బయలుదేరారు అందరూ కూడా. కొంతమంది ఎగురుతూ ఉన్నారు, పరుగులు పెడుతూ ఉన్నారు. ఇలా వానర సైన్యం బయలుదేరారు. వీరబాహు సుబాహుశ్చ నలశ్చ పనసస్తథా నిపీడ్యో పనినిష్టాస్తే ప్రాకారం హరియూథపాః.
ఏతస్మిన్నంతరే చక్రుః స్కందావార నివేశనం. ఇలా వానర సైన్యం అంతా ముందుకు కదిలింది. కదిలినటువంటి సమయంలో విరబాహు, సుబాహు, నలుడు, ఫనసుడు అనేటటువంటి వానర నాయకులు లంకా ప్రాకారాన్ని ఆక్రమించారు. రాముడు మొదలే చెప్పాడు, దిక్కులలో కొంతమంది వీరులు ఉంచాం, విదిక్కులలో కొంతమంది సైన్యం ఉండండి, ఒక్కొక్క విదిక్కుకి 1,000,000 మంది వానర సైన్యం పెట్టుకొని ఉండండి అన్నాడు. ప్రాకారాన్ని ఆక్రమించి ఉన్నారు. సైన్యం అంతా మోహరించింది చుట్టుపక్కల కూడా. వీరబాహు, సుబాహుశ్చ, నలశ్చ, మనస్తథా నిపీడ్యోపనివిష్టాస్తే ప్రాకారం హరియూధపాః. ఏతస్మిన్నంతరే చక్రుః స్కంధావార నివేశనం. మోహరించారు సైన్యం అంతా కూడా. పూర్వద్వారంతు కుముదః కోటిభిర్దశభిర్వృతః ఆవృత్య బలవాంస్తస్థౌ హరిభిర్జితకాశిభిః. ఇంతలో బలవంతుడైన కుముదుడు జయశీలుడైనటువంటి 1,000,000 మంది వానరుల్ని కలుపుకున్నాడు. తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళి తూర్పు ద్వారం ప్రక్కనే ఆగ్నేయ భాగాన్ని అడ్డగించి దాన్ని ఆక్రమించాడు. కుముదుడు అనేటటువంటి వానర వీరుడు బాగా జయశీలుడు, అంటే జయాన్ని యుద్ధం చేసి పొందగలిగేవాడు. వారు యుద్ధం చేస్తే ఇక జయమే, వారు యుద్ధం చేస్తే వచ్చేది జయమే అనేటటువంటి శక్తి కలిగినటువంటి వానర వీరులు 1,000,000 మందిని తీసుకొని తూర్పు ద్వారానికి ప్రక్క భాగంలో లంకాపట్టణానికి ఆగ్నేయ భాగానికి వెళ్ళాడు. అక్కడ ఆక్రమించాడు. పూర్వద్వారం తు కుముదః కోటిభిర్దశభిర్వృతః ఆవృత్య బలవాంస్తస్థో హరిభిర్జితకాశిభిః. హరిభిర్జితకాశిభిః. ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించారు వానర సైన్యం. సహాయార్థే తు తస్యేవ నివిష్టః రసభో హరిః పనసస్య మహాబాహుర్వానరైరభిసంవృతః.
కుముదునికి అలాగే సహాయం చేయడానికి ప్రభసుడు అనేటటువంటి మహాబాహువైనటువంటి పనసుడు వానరులతో కలిసి నిలబడి ఉన్నారు. వీళ్ళంతా వానర వీరులు. వానర వీరుల్లో ఇంత బలము అంత బలము అని చెప్పలేనంత బలం ఉన్నవాళ్ళు. వీళ్ళంతా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ నిలబడి ఉన్నారు. తూర్పు ద్వారం దగ్గర నుండి ఆగ్నేయ ద్వారానికి వస్తూ ఇక నైరుతి భాగానికి వస్తున్నారు వానర సైన్యం పరాక్రమవంతులు. సహాయార్థే సహాయార్థేతు తస్యైవ నివిష్టః రసభో హరిః పనసశ్చ మహాబాహో వానరైః రభిసంవృతః వానరులతో కలిసి ఈ యొక్క వీరులంతా నిలబడి సమాహితం చేస్తున్నారు. దక్షిణ ద్వారమాసాద్య వీరః శతబలిః కపిః ఆవృత్య బలవాంస్తస్థౌ వింశత్యా కోటిభిర్వృతః. శతబలి అనేటటువంటి మహావీరుడు వానరుడు. ఆ శతబలి 20 కోట్ల మంది వానరుల్ని తీసుకొని దక్షిణ ద్వారం అంటే నైరుతి భాగానికి వచ్చాడు. నైరుతి భాగానికి చేరాడు. తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆగ్నేయం ఏదైతే ఉందో ఆ ఆగ్నేయాన్ని వీరబాహు సుబాహు అనేటటువంటి వాళ్ళు, నలుడు అనేటటువంటి పనసుడు, ఈ యొక్క వీరులంతా ఆగ్నేయ భాగాన్ని 1 కోటి మంది వానరులతో ఆక్రమించారు. నైరుతి భాగానికి వచ్చారు. వీళ్ళు వచ్చి 20 కోట్ల మంది వానరులను తీసుకొచ్చి దక్షిణ ద్వారానికి పక్కన నైరుతి భాగాన్ని అడ్డుకున్నారు, ఆక్రమించారు. దక్షిణ ద్వారమాసాద్య వీరః శతబలిః కపిః ఆవృత్య బలవాంస్తస్థో వింశత్యా కోటిభిర్వృతః. నైరుతి భాగాన్ని ఆక్రమించారు వీరులంతా కూడా. అలాగే సుషేణః పశ్చిమద్వారం గత్వా తారాపితా హరిః ఆవృత్య బలవాంస్తస్థో కోటిభిరావృతః. బలవంతుడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడైనటువంటి తారకి తండ్రి, ఆయన పేరు సుషేనుడు. సుషేనుడు ఏం చేశాడు? నైరుతి భాగం నుండి ద్వారం నుండి 1 కోట్ల మంది వానరుల్ని కూర్చుకొని ఆక్రమించారు. ఆగ్నేయం అయిపోయింది, నైరుతి అయిపోయింది, ఇక వాయవ్య భాగాన్ని ఆక్రమించాడు సుషేనుడు. కోటి సుషేణః పశ్చిమద్వారం గత్వా తారాపితా హరిః
ఆవృత్య బలవాంస్తస్థో కోటి కోటిభిరావృతః సుషేనుడు ఆక్రమించాడు. కోటి కోట్ల మంది వానర సైన్యాన్ని తీసుకొని ఆక్రమించడం జరిగింది. ఉత్తర ద్వారమాగమ్య రామః సౌమిత్రిణా సహ ఆవృత్య బలవాంస్తస్థో సుగ్రీవస్య హరీశ్వరః. లక్ష్మణుడు, రాముడు, వానర నాయకుడైనటువంటి సుగ్రీవుడు ఉత్తర ద్వారం దగ్గర ఉన్నారు. దాన్ని అడ్డగించారు. వాళ్ళు దాన్ని ఆక్రమించారు. ఉత్తర ద్వారమాసాద్య ఉత్తర ద్వారమాగమ్య రామః సౌమిత్రిణా సహ ఆవృత్య బలవాంస్తస్థో సుగ్రీవశ్చ హరీశ్వరః. ఉత్తర ద్వారాన్ని రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఆక్రమించారు. వృక్షాణం భీమకోపానం ధూమ్రః శత్రునిబర్హణః వృతః కోట్యా మహావీర్యస్తస్థో రామస్య పార్శ్వతః. అలాగే శత్రు సంహారకుడైనటువంటి పరాక్రమమైనటువంటి ధూమ్రుడు భయంకరమైనటువంటి వానర సైన్యాన్ని, కోపం కలిగినటువంటి వానర సైన్యాన్ని కోటి భల్లూకాలను తీసుకున్నాడు. రాముడు పక్కన నిలబడ్డాడు. వచ్చాయి. ధూమ్రుడు అనేటటువంటి వానరు భల్లూకమైన ఈ భల్లూకం కోటి మంది భల్లూకాలను తీసుకొచ్చి ఉత్తర ద్వారం వైపు రాముడికి పక్కనగా ఉన్నాడు. వృక్షాణం రూక్షాణం భీమకోపానం ధూమ్రః శత్రునిబర్హణః వృతః కోట్యా మహావీర్యా మహావీర్యస్థస్థో రామస్య పార్శ్వతః కోటి మంది భల్లూకాలను తీసుకొచ్చి ధూమ్రుడు అనేటటువంటి వానర వీరుడు రాముడు పక్క నిలబడ్డాడు. సన్నద్ధస్తు మహావీర్యో గదాపాణిర్విభీషణః
వృతో యత్రైస్తు సచివైస్తస్థో యత్ర మహాబలః. విభీషణుడు ఎలా నిలబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు వాల్మీకి మహర్షి. గద హస్తాల్లో పట్టుకున్నాడు గదని గట్టిగా పట్టుకుని యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. ధనవంతుడు కూడా అలానే ఉన్నారు. మహాబలశాలి అయినటువంటి విభీషణుడు రాముడు పక్కనే ఉన్నాడు గద పట్టుకొని యుద్ధం కోసం. తన మంత్రులు నలుగురు ఉన్నారు, వాళ్ళు కూడా అలానే నిలబడ్డారు, రాముడున్న ప్రదేశంలోనే ఉన్నారు. 1,000,000 మంది భల్లూకాలను తీసుకుని ధూమ్రుడు అనేటటువంటి భల్లూకం రాముడు పక్క నిలబడ్డాడు. సన్నద్ధస్తు మహావీర్యో గదాపాణిర్విభీషణః. వృతో యత్రైస్తు సచివై స్తస్థౌ యత్ర మహాబలః. విభీషణుడు గద ధరించి రాముడి దగ్గర ఉన్నాడు. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః సమంతాత్ పరిధావంతో రరక్షుర్హరివాహిని. ఇది ఇలా ఉంటే గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు ఈ 5గురు అన్ని వైపులా ఉన్నటువంటి వానరుల వీరుల్ని, 4 దిక్కులా ఉన్న వానర వీరుల్ని, విదిక్కుల ఉన్నటువంటి వానర వీరుల్ని వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ప్రధానమైన పని అప్పచెప్పారు వీళ్ళకి సుగ్రీవుడు. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః సమంత పరిధావంతో రరుక్షు హరివాహిని. రక్షిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా వానర సైన్యాన్ని. తతః కోపపరీతాత్మ రావణో రాక్షసేశ్వరః నిర్యాణం సర్వసైన్యానాం ద్రుమమాజ్ఞాపయస్తదా. కోపంతో నిండిపోయాడు రావణుడు ఈ సందర్భాలన్నీ చూసి. విరుచుకుపడుతున్నారు వానర సైన్యం. కనపడ్డదల్లా పీకేసి పిండి పిండి చేసి విరగ్గొట్టి పారేస్తూ ఉన్నాడు. కోపం నిండిపోయింది. ఇక తన సైన్యాన్ని సమాయత్తం చేశాడు కోపంతో. ఆజ్ఞాపించాడు, సైనికులారా ఇక బయలుదేరని అన్నాడు రావణుడు. తతః కోపపరీతాత్మ రావణో రాక్షసేశ్వరః నిర్యాణం సర్వసైన్యానాం ద్రుమమాజ్ఞాపయస్తదా. ద్రుతమాజ్ఞా
ఆజ్ఞాపయత్తదా ఆజ్ఞాపించాడు తన సైన్యాన్ని కూడా రావణుడు. ఏతత్ శ్రుత్వా తదా వాక్యం రావణస్య సుఖో ముఖేరితం సహసా భీమ నిర్ఘోషం ఉద్గుష్టం రజనీచరైః. రావణుడి నోటి నుండి ఎప్పుడైతే వెంటనే బయలుదేరండి అని అనగానే పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ వాళ్ళు కూడా బయలుదేరారు. రాముడు బయలుదేరండి అనగానే వానరులంతా కూడా జయత్యురిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అనుకుంటూ వానర సైన్యం అంతా బయలుదేరారు. దీన్ని చూసి రావణుడు తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. ఇక వీళ్ళు కూడా పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ భయంకరమైన అరుపులు అరుచుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ రాక్షసులు బయలుదేరారు. తతః ప్రబోధితా భేర్యశ్చంద్రపాండ్యురపుష్కరాః హేమకోటైరభిహతా రాక్షసానాం సమంతతః. అన్ని వైపుల నుండి రాక్షసులు బంగారు దండాలు పట్టుకున్నారు. అగ్రభాగాలచే చంద్రుడు వలె తల్లదైనటువంటి పుష్కరములు గల భేరియలను మోగించారు. భయంకరమైన భేరియలు. ఆ ధ్వని దిక్కులన్నీ కూడా వినలేనంత ధ్వని బయలుదేరింది వీళ్ళు చేసిన ధ్వనికి. వినేతుశ్చ మహాఘోషాః శంఖాః శతసహస్రశః రాక్షసానాం సుఘోరాణాం ముఖమారుతపూరితాః. భయంకరమైనటువంటి రాక్షసుల ముఖాల నుండి వందల కొలది వేల కొలది శంఖధ్వనులు కూడా వినపడ్డాయి. అలాగే శంఖధ్వని వినపడగానే ఇంకా దిక్కులన్నీ కూడా భయం కలిగించేటంత శబ్దం బయలుదేరింది రాక్షస లంకలో. తే బభూ శుభనీలాంగాః సశంఖా రజనీచరాః విద్యున్మండల సన్నద్ధాః సబలాకా ఇవాంబుదాః. శంఖాలతో చేతులు ధరించి చేతిలో శంఖాలను ధరించి ఉన్నటువంటి నల్లని శరీరం కలిగినటువంటి భయంకరమైన రాక్షసులు కొంతమంది పెద్ద పెద్దగా ఆ శంఖధ్వని చేస్తున్నారు. అలాగే మండలాకారంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా పెద్ద ధ్వని ఆలపిస్తూ ఉన్నారు. అలాగే మేఘాల వలె భయంకరంగా ఉన్నారు. ఆ రూపం మేఘవర్ణంలో మేఘం రంగులు ఉన్నారు. మెరుపుల్లాగా ఉన్నారు. భయంకరమైన రూపాలతో శంఖాలు ముక్కులు ఊదుతూ ఉన్నారు. దిక్కులన్నీ కూడా పెక్కటిల్లేటట్టు శబ్దం వస్తుంది. నిష్పతంతి తతః సైన్య పృష్టా రావణ చోదితాః సమయే పూర్యమానస్య వేగా ఇవ మహోదధేః. చాలా రావణుడు అలా ప్రేరేపించగానే వీళ్ళకి శబ్దాలు మొదలుపెట్టారు. సంతోషించాడు రావణుడు. సముద్రపు జల ప్రవాహం వలె ఆ శబ్దం బయలుదేరింది. సైన్యం బయలుదేరారు. రావణుడు తరపు వాళ్ళకు కొంచెం ఆనందం కలిగింది ఈ శబ్దాలు చేసేసరికి. తతో వానర సైన్యేన ముక్తో నాద సమంతతః మలయః పూరితో యేన ససానుప్రస్థకందరః. వానర సైన్యం అట్నుంచి ధ్వని చేయడం మొదలుపెట్టింది. రాక్షస సైన్యం ఇటు నుంచి ధ్వని చేయడం మొదలుపెట్టింది. విశాలమైనటువంటి శిలలతో గుహలతో కూడినటువంటి మలయ పర్వతం అంతా కూడా నిండిపోయింది శబ్దాలతో. వానర శబ్దం, రాక్షస శబ్దం, ఈ రెండు శబ్దాలు కలిసిపోయి మలయ పర్వతం అంతా కూడా నిండిపోయి పెద్ద ధ్వనితో వినలేనంత శబ్దం వచ్చింది. శంఖ దుందుబి నిర్ఘోషః సింహనాదస్తరస్వినాం పృథివీం చాంతరిక్షం చ సాగరం చాభ్యనాదయతు. బలవంతులైనటువంటి రాక్షసుల చేత మాత్రమే ధ్వని శబ్దం చేస్తూ ఉన్నారు ఈ లంకను. వాడు చేసేటటువంటి భేరీ ధ్వని, అలాగే శంఖాలను ఊదటం, దుందుబులు వాయించటం చేస్తూ ఉంటే వానరుల సింహనాదం వాళ్ళు గొంతుతోనే అరుస్తున్నారు. పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ఉంటే ఈ రెండు కలిసి భూమి ఆకాశం కూడా పెక్కటిల్లేటటువంటి ధ్వని ఆవహించింది మొత్తం. గజానాం బృంహితై సార్ధం హయానాం ఏషితైరపి రథానాం నేమి నిర్ఘోషై రాక్షసాం పదనిస్వనైః.
ఏనుగుల ఖింకారం ఏదైతే ఏనుగులు చేస్తాయో ఆ యొక్క ఖింకారం, గుర్రాల సకలింపులు, అలాగే ఇక ఏనుగులు బయలుదేరినాయి కదా యుద్ధానికి, ఆ యొక్క ఖింకారం వచ్చింది ఏనుగుల నుండి. అవి పెద్దగా అరవడం మొదలుపెట్టాయి. గుర్రాల సకిలింపులు వచ్చాయి, గుర్రాలు బయలుదేరి, రథచక్రాల ధ్వనులు, రథాల మీద ఎక్కి వచ్చేటటువంటి రాక్షస వీరులు కొంతమంది, గుర్రాల పైన వచ్చేటటువంటి రాక్షస వీరులు కొంతమంది, ఏనుగుల పైన వచ్చేటటువంటి రాక్షస వీరులు కొంతమంది, ఈ ఏనుగులు చేసేటటువంటి ధ్వనులు, గుర్రాలు చేసేటటువంటి ధ్వనులు, రథాల పైన వచ్చేటటువంటి సమయంలో రథచక్రాల నుండి వచ్చేటటువంటి ధ్వనులు బయలుదేరి, రాక్షసుల పాదధ్వనులు, కొంతమంది నడుచుకుంటూ వచ్చే వీరులు కొంతమంది ఉన్నారు రాక్షస వీరులు. వాళ్ళ పాదాల తాకిడికి శబ్దానికి కొన్ని కోట్ల మంది రావడం వల్ల ఆ శబ్దం, ఆ పాదాల నుండి వచ్చే శబ్దం కలిపి శంఖాది ధ్వని, శంఖ శబ్దాలు, భేరీనాదాలు, కాహళధ్వనులు, అలాగే గుర్రాల సెక్కిలింపులు, మళ్ళీ ఏనుగుల ఘీంకారం, అలాగే రథచక్రాల ధ్వని, నడిచేవాళ్ళ ధ్వని, ఇవన్నీ కలిసిపోయి ఆకాశం భూమి అంతా బద్దలైపోతున్నా అంత శబ్దం వచ్చేసింది. లంకాపట్టణం నుంచి వచ్చే శబ్దాల నుండి వానర జాతిని, వానర వీరులు అరిచేటటువంటి రంకెలకి, కేకలకి, సింహనాదానికి ఎక్కిటిల్లిపోయింది ఆ ప్రదేశం అంతా. ఏమవుతుందో అన్నంత భయం వేసింది అందరికి కూడా. ఏతస్మిన్ అంతరే ఘోరః సంగ్రామః సమపద్యత రాక్షసాం వానరాణాంచ యథా దేవాసురే పురా. పూర్వకాలంలో ఎప్పుడూ దేవతల మధ్య, పూర్వంలో దేవాసుల మధ్య, దేవతల మధ్య, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలాగా ఉంది ఇదంతా. వానరులకి, రాముడికి వానరుల మధ్య, రాక్షసుల మధ్య, వానరుల మధ్య జరిగే ఈ యొక్క యుద్ధం, ఈ యొక్క ధ్వని, ఇవన్నీ కూడా దేవతలకి రాక్షసులకు మధ్య జరిగిన సమయంలో వచ్చిన ధ్వనిలాగా ఉంది. అందరు ఆశ్చర్యపోయారు. ఆ యుద్ధంలాగా ఉంది. దేవతలకి రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఎలాంటి సందర్భాలు అయితే ఉన్నాయో అలాంటి సందర్భాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆశ్చర్యపడ్డారు అందరూ. తే గదాభిః ప్రదీప్తాభిః శక్తిశూల పరస్వతైః నిజఘ్నార్వానరాన్ సర్వాన్ కథయంతః స్వవిక్రమాన్. వానరులంతా, రాక్షసులంతా కూడా పరాక్రమం గురించి చెప్పుకుంటూ ప్రకాశించేటటువంటి గదలతో, శక్తులతో, శూలాలతో, గండ్రగొడ్డళ్లతో ఎలా కొట్టారు? తన పరాక్రమాన్ని చెప్పుకుంటూ వానరుల్ని ప్రకాశించేటటువంటి గదలతో అందరూ కూడా ఇలా శబ్దాలు చేసుకుంటూ దగ్గరగా వచ్చారు. వచ్చి రాక్షసులకి వాళ్ళ పరాక్రమం చేత, వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి గదలు, ప్రకాశించే గదలతో, శక్తి అనే ఆయుధంతో, శూలాలతో, గండ్రగొడ్డలతో వానరులను కొట్టడం మొదలుపెట్టారు. ఈ రాక్షసులంతా దగ్గరగా వచ్చారు కదా అరుచుకుంటూ, ఇక కొట్టడం మొదలుపెట్టారు రాక్షసులు, మొదలుగా వానరులు. తతో వృక్షైర్మహాకాయాః పర్వతాగ్రైశ్చ వానరాః నిజఘ్నస్తాని రక్షాంసి నగైర్దంతైశ్చ వేగినః రాజా జయతి సుగ్రీవో ఇతి శబ్దో మహానయతు మహానభూతు. ఈ యొక్క రాక్షస వీరులంతా కూడా వాళ్ళ చేతుల్లో ఆయుధాలున్నాయి, గండ్రగొడ్డళ్ళున్నాయి, శూలాలున్నాయి, శక్తి ఆయుధాలున్నాయి, గదలున్నాయి. వీటితో కనపడ్డ వానరుని కనపడ్డట్టు కొడుతూ, గుచ్చుతూ, చంపుకుంటూ పోతూ ఉన్నారు. అదే సమయంలో పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నారు వానరులంతా కూడా. రాక్షసుల్ని వాళ్ళు కూడా కొడుతున్నారు. చేతుల్లో పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఇంత అంత అనే చెట్టు కాదు, భయంకరమైన వృక్షాలతో కొడుతున్నారు. పర్వతాలని, పర్వత శిఖరాలను విసిరేసి వాటితోనే కొడుతున్నారు రాక్షసుల్ని వానరులు. రాజైన సుగ్రీవుడు మాకు రాజు, రాజుకు జయమగుగాక, రాముడికి జయమగుగాక, లక్ష్మణుడికి జయమగుగాక, జయత్యురిబలో రామో లక్ష్మణస్య మహాబలః అనేటటువంటి ఒక మాట అనుకుంటూ, రాముడి ఆజ్ఞలో మేము ఉన్నాం, రాముడి కోసమే మేము వచ్చాం, మా జీవితం రాముడి కోసమే అనుకుంటూ ఇక కనబడ్డ రాక్షసుని కనబడ్డట్టు కొట్టుకుంటూ పోతూ ఉన్నారు వానర సైన్యం. ఇలా వీళ్ళు వాళ్ళని వీళ్ళు కొట్టుకుంటూ సందర్భం ప్రారంభమైంది. యుద్ధం సర్వోత్కృష్టంగా ఉంది. రాజన్ జయ జయేత్యుక్త్వా
స్వస్వనామ కథాం తతః రాక్షసాः స్వపరే భీమాः ప్రాకారస్థా మహీం గతాం వానరాం బిందిపాలైశ్చ శూలైశ్చైవ వ్యదారయన్. భయంకరమైనటువంటి కొందరు రాక్షసులు ప్రాకారాల పైన నుండి రాజా నీకు జయము కలుగుగాక అని రావణుని వాళ్ళు కీర్తిస్తున్నారు. మరి ఇక్కడ వానర సైన్యం జయత్యురిబలో రాము లక్ష్మణస్య మహాబల, భుజబగలం కలిగినటువంటి రాముడికి జయము, రాముడు సోదరుడైనటువంటి లక్ష్మణుడికి జయము, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సుగ్రీవుడికి జయము, వాళ్ళ కోసమే మా యొక్క ప్రాణ త్యాగమైన మేము చేస్తాం, వాళ్ళకి జయముగాక అని వానరులు అంటూ యుద్ధం చేస్తున్నారు. వేరే మాటలు ఏమీ లేవు, ఆ మాటలు అంటూనే కొడుతున్నారు అందరినీ. అలా ఈ సందర్భాలను చూశారు రాక్షసులు. చూసి రాజుకు జయముగాక రావణుడికి జయమగుగాక అనుకుంటూ వాళ్ళు కూడా పెద్ద పెద్దగా రంకెలేస్తూ వాళ్ళు కూడా కొట్టడం మొదలుపెట్టారు. శూలాలతో గుచ్చుతూ ఉన్నారు, గండ్రగొడ్డలతో నరుకుతూ ఉన్నారు వానరుల్ని. రాజుకి జయమగుగాక అనుకుంటూ వానరాశ్చాపి సంక్రుద్ధాః ప్రాకారస్థాన్ మహీం గతాః రాక్షసాన్ పాతయామాసుః ఖమాప్లుత్య స్వబాహుభిః. నేల మీద ఉన్న వానరులు కోపం వచ్చింది, వాళ్ళు కొట్టే కొట్టులకి ఆ గండ్రగొడ్డలతో నరుకుతూ ఉంటే ఆకాశం మీదకి ఎగిరి ప్రాకారాల మీదకి ఎగిరి తమ బాహువులతో ఆ యొక్క ప్రాకారాల్ని, గోడల్ని, శిఖరాల్ని, భవనాల్ని గుద్ది కింద పడేస్తున్నారు, ఎగురుతున్నారు. వాళ్ళకి ఎగరటం సహజ స్వభావం కదా వానరులకి. ఎవరు ఎగురుతున్నారు అర్థం కావట్లా, ఏది ఎప్పుడు పీకుతున్నారో అర్థం కావట్లా, ఏది ఎటు విసిరేస్తారో అర్థం కావట్లా. అలా ఆ వానర వీరులంతా చల్లాచెదరం చేస్తూ ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియనంత వీరత్వంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. సంప్రహారస్తు ములో మాంసశోణిత కర్దమాః రక్షసాం వానరాణాంచ సంభావాద్భుతోపమః. రాక్షసులకి వానరులకి మధ్య జరిగేటటువంటి యుద్ధం ఉంది కదా, రక్తమాంసాలు అనే దురదతో నిండిపోయింది ఆ ప్రదేశం అంతా. కనపడ్డ రాక్షసుడు కనపడ్డ వానరుణ్ణి పట్టుకొని గండ్రగొడ్డలతో నరుకుతూ ఉన్నాడు. ఈ వానరుడు ఏం చేస్తున్నాడు, తన చేతిలో ఉండేటటువంటి చెట్లతో పర్వత శిఖరాలంటే కొండల్ని పట్టుకొచ్చారు, గుట్టలను పట్టుకొచ్చారు, రాళ్ల బండలను పట్టుకొచ్చారు వానరులు. వాళ్ళ చేతుల్లో అవే ఆయుధాలు. వాటితో రాక్షసులను కొట్టేసరికి రక్తస్రావమై ఇలా రక్తముతో తెగిపోయిన అవయవాలతో మొత్తం బురదగా వ్యాపించిపోయి అలా ఆ ప్రదేశం అంతా నిండిపోయి ఆశ్చర్యం వేస్తుంది, వ్యాకులమైపోయింది. భయంకరమైన పరిస్థితి ప్రారంభమైంది. ఇలా యుద్ధం ప్రారంభమైంది రాక్షసులకి వానర వీరులకి. ఇది మనకి ఈ సర్గలో కనబడుతుంది. మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం. ఇప్పుడు యుద్ధకాండలో 42వ సర్గ పరిసమాప్తమైంది. 43వ సర్గని రేపు పారాయణ చేసుకుందాం. ద్వంద్వ యుద్ధంలో వానరులు రాక్షసులను ఓడించుట, ఇద్దరు ఒకరినొకరు పోరాడుకునేటటువంటి సమయంలో రాక్షసుల్ని కొంత భాగం ఓడిస్తారు వానరులు. ఇది రేపటి సర్గలో మనం తెలుసుకుందాం. ఈ పూటకు మనం ముగింపు చేసుకుందాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్తతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగస్య వర్ధతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం యదక్షరమతభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवनस्थ हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव को जय.